టు 9 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్ల డీటెయిల్స్ చూద్దాం. కేబినెట్ భేటీలో మంత్రులకు సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. మంత్రులు ఇక రోజులు లెక్క పెట్టుకోవాలంటూ ఫైర్ అయ్యారు. కార్యకర్తలు, నాయకులకు గౌరవం ఇవ్వాల్సిందేనని, లేకుంటే తమ స్థానంలో కొత్త మంత్రులు వస్తారంటూ మండిపడ్డారు. ఇకపై 1995 నాటి సీఎంని చూస్తారంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. గతంలో సబ్జెక్ట్ పైనే రాజకీయాలు నడిచేవని, ఇప్పుడు దుష్ప్రచారాలు ఎక్కువయ్యాయని పేర్కొన్నారు. ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత మంత్రులపైనే ఉందన్నారు సీఎం చంద్రబాబు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ సాంబశివరావు ఫోన్ లైన్లో అందిస్తారు. సాంబశివరావు, అయితే కనుక కొద్దిసేపటి క్రితం ముగిసినటువంటి ఏపీ కేబినెట్ లో కీలక అంశాలను అయితే చంద్రబాబు అధ్యక్షతన మంత్రులందరూ కూడా చర్చించడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తున్నట్లయితే కనుక రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చేటటువంటి ఏదైతే కొంతమంది ప్రతిపాదన పంపించారో వాళ్ళందరికీ కూడా దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి వారికి 200కు పైగా వారికి వైసీపీ కార్యకర్తలు కావచ్చు, వారి సానుభూతి పనులు కావచ్చు, వారు తప్పుడు మెయిల్స్ పెట్టారంటూ కూడా ఈ యొక్క కేబినెట్ లో చర్చించడం జరిగింది. దానిపైన సీఎం చంద్రబాబు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిణామాలను ఆయన ముఖ్యంగా వ్యక్తిగతంగా కూడా అటు మంత్రులతో కూడా చర్చించడం జరిగింది. ఈ చర్చించే అంశంలో ఏదైతే చంద్రబాబు నాయుడు ఉన్నాడో, చంద్రబాబు నాయుడు గతంలో ఏదైతే పరిపాలన 1995లో ఏ విధమైనటువంటి పరిపాలన ఉంది, ఇప్పుడు 2025లో పరిపాలన ఏ విధంగా ఉందనే దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలంటూ కూడా అటు మంత్రులకైతే చెప్పడం జరిగింది. ముఖ్యంగా అప్పట్లో ఏదైతే రాజకీయ పరంగా ఉన్నటువంటి విమర్శలు కావచ్చు, ఏవైనా సరే అప్పుడు ఉన్నటువంటి పరిణామాలు ఇప్పుడు లేకపోవడం, ఇప్పుడు ఏది లేనప్పటికీ కూడా ప్రచార మాధ్యమాల ద్వారా కావచ్చు, సోషల్ మీడియా ద్వారా కావచ్చు వచ్చేటటువంటి అంశాలు, చెడు అంశాలు, అంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా వచ్చేటటువంటి అంశాలు ఎవరు కూడా మంత్రులు ఎవరు కూడా ఖండించబోవడం పైన కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా మనకి సమాచారం అవుతుంది. దీనిపైన 1995లో నేను ఏ విధంగా ఉండేవాడినో అటువంటి రోజులు మరలా రాబోతున్నాయి అంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే మాత్రం అటు మంత్రుల సమావేశంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా మనకి సమాచారం తెలుస్తుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఇప్పటి వరకు రాష్ట్రంలో పరిపాలనకు సంబంధించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏ విధమైనటువంటి మంచి చెడులను చేసింది, మంచి అనేది ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఇంకా మనం వెనకబడే ఉన్నాం అనే అంశాన్ని అయితే ఆయన పదే పదే గుర్తు చేస్తున్నట్టుగా కూడా సమాచారం. ఇంకా రానున్నటువంటి రోజుల్లో ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయో వీటన్నిటినీ కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సిన బాధ్యత పూర్తిగా మంత్రులపై ఉంది. మంత్రులు అటు కార్యకర్తలతో, అంటే నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా కలుపుకుపోయే విధంగా ముందుకు సాగాలి. ఆ కూటమి కార్యకర్తలందరికీ కూడా, నాయకులకి అందరికీ కూడా సముచిత స్థానం ఇస్తూ మంత్రులందరూ కూడా ముందుకెళ్ళాలి. లేని పక్షంలో మంత్రి పదవుల నుంచి కొందరు వైదొలగాల్సిన పరిస్థితి వస్తుందంటూ కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు అయితే కూడా చేసినట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా రానున్నటువంటి రోజుల్లో కూటమి పరిపాలనకు సంబంధించి విధి విధానాలు అయితే మాత్రం చంద్రబాబు నాయుడు ఈ యొక్క కేబినెట్ సమావేశంలో సీరియస్ గా తీసుకుని మంత్రులకి చాలా సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చినట్టు, అదేవిధంగా ఎక్కడా కూడా తగ్గకుండా మనం చేసేటటువంటి పనుల్ని ప్రజల్లో తీసుకెళ్లాలని అయితే చంద్రబాబు నాయుడు చెప్పినట్టు కూడా మన సమాచారం ఉంది. ప్రియాంక. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.